హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక మంచి విషయం అయితే యాక్చువల్లీ ఒక మంచి నాకు ఇష్టమైన స్వీట్ అనమాట. ఆల్ టైమ్ ఫేవరెట్. అసలు ఏ టైంలో ఎప్పుడు ఇచ్చినా నేను ఎంజాయ్ చేస్తూ తినేది, స్పూన్కి ఎంజాయ్ చేస్తూ తినేది ఏదైనా ఉందంటే అది జున్ను మాత్రమే. అసలు ఏ టైంలో అన్నా చేసుకొని ఒక అద్భుతమైన మార్గం అయితే నాకు కనిపించిపోయింది. అప్పటి నుంచే వెయిట్ చేస్తున్నాను. ఇది ప్రతిసారి అంటే ఎప్పుడు దొరికితే ప్రతి సీజన్లో దొరికితే ఎంత బాగుంటుందా అని చెప్పి ఫైనల్లీ ఇప్పటికి దక్కిందనమాట. లాస్ట్ టైం నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ కామధేను జున్ను పౌడర్ అయితే చూశాను. ఇంకా నేను జున్ను పౌడర్ అంటే ఆగుతానా, తీసేసుకున్నాను. నా స్మైల్ అక్కడ ఇక్కడ బాబాయ్ మామూలుగా లేదు. ప్రాసెస్ ఎలా అంటే 1/2 లీటర్ పాలైతే తీసుకోవాలి. అందులో ఈ పౌడర్ మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలి. అస్సలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత నేను కొంచెం పంచదార, నా స్వీట్కి తగ్గట్టు పంచదార అయితే వేసుకున్నాను. 4 స్పూన్స్ అయితే పడింది పంచదార. పంచదార కూడా బాగా కరిగిపోయేంత వరకు కలిపేసుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు. చాలా బాగుంటుంది మిరియాల పొడి. తర్వాత యాలక పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగా మనం కలిపేసుకొని ఇలా స్టవ్ మీద అయితే వాటర్ పెట్టుకొని ఈ గిన్నెలోని కొంచెం పెద్ద గిన్నె ఉండాలన్నమాట. వాటర్ పెట్టుకొని దాంట్లో చిన్న గిన్నె పెట్టి దాని మీద మనం జున్ను పాలు అయితే పెట్టి దానిపై మూత పెట్టి మళ్ళీ ఇంకొక మూత అయితే పెట్టాలి. అలాగా 15 to 30 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే ఈజీగా జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఇలా చాకుతో కొంచెం గుచ్చి చూసుకుంటే పాలు అంటుకోకుండా వస్తే మాత్రం జున్ను అయితే రెడీ అయిపోయినట్టే. చూసారా జున్ను బాబోయ్, నిజంగా చెప్తున్నాను. ఈ జున్ను రియల్ జున్ను పక్కన పెడితే అసలు ఏది ఏదనేది కూడా కనుక్కోలేరు మీరు. అంత బాగుంది. టేస్ట్ అయితే సూపర్. ఇంకా